ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మీనరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి వ్యయస్థానంలో గ్రహాలు కేంద్రీకృతం అవ్వడం అన్నది ఒకంత ఇబ్బంది. శని కానీ, రవి కానీ, బుధుడు కానీ, అలాగే జన్మరాశి యందు రాహువు కానీ, ఈ గురుబలం లేకపోవడం, అర్ధాష్టమ కుజుడు, ఇవన్నీ కూడా ఏ గ్రహాన్ని ముట్టుకుని మనం దాని గురించి చెప్పాల్సి వచ్చినా చాలా ఇబ్బందికరమైనటువంటి ఫలితాలే కనబడుతూ ఉన్నాయి. మరి ఇంత విపత్కర పరిస్థితి నుండి ఎలా బయటపడాలండి? ఉదాహరణకి శని రవులు వ్యయస్థానమందు ఉన్నప్పుడు వచ్చే సంపాదన ఏది కూడా మిగలదు. ఇప్పటివరకు సాఫీగా సాగినటువంటి వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ, దానిలో అనుకోకుండా వచ్చేటువంటి ఇబ్బందుల ద్వారా వచ్చేటువంటి ఉపద్రవం మీద పడిపోతూ ఉంటుంది. కానీ మనమే ఇది కావాలని తీసుకొచ్చుకున్నది కాదు, ఎవరో మీకు కావాలని చేసింది కాదు, కానీ అసంకల్పితంగా ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. మనం ఊహించామన్నమాట. ఇప్పుడు బంధువులకి కొంత ధనాన్ని ఖర్చు పెట్టవలసి వస్తుంది, లేదా మీ కుటుంబానికి కానీ మీకు కానీ డబ్బు ఖర్చు పెట్టుకోకుండా ఇతరులకి, అంటే ఏదైనా ఆన్లైన్లో మోసపోతూ ఉండడం, లేదా ఇతరుల ద్వారా మోసపోతూ ఉండడం, ఏదైనా ఒక చోట డబ్బు పెట్టి అది అక్కడ ఇరుక్కుపోతూ ఉండడం, అంటే మీరు సంపాదించిన ధనం అటు మీకు మీ కుటుంబ సభ్యులకి ఉపయోగపడకుండా అన్యాక్రాంతమైపోయేటువంటి గ్రహస్థితి ఇదంతాను. అందుకని ఓ రూపాయి ఉంటే ఆ రూపాయి దాచుకోండి, అంతే తప్పితే ఇప్పుడు ఆ రూపాయిని 100 చేసేయాలనేటువంటి ఆలోచన మానుకోండి. ఇప్పుడు ఆ టైం కాదు. రూపాయి ఉంటే రూపాయి దాచుకోండి, అది ఉపయోగపడుతూ ఉంటుంది. ఇక మీదటి నుండి మారేటువంటి గ్రహస్థితి అంతా వ్యయ, జన్మ, ద్వితీయ స్థానాల్లోనే ఉంటాయి. కాబట్టి రాబోయేటువంటి కాలం కొంత ఇబ్బందికరంగా ఉన్నది. ప్రత్యేకించి ఖర్చునేది సూచిస్తూ ఉన్నది. అలాగే రెండవది, ఉద్యోగం అనేటువంటి దాన్ని ఎప్పుడూ కూడా వదిలిపెట్టకండి. ఉద్యోగం మానేయాలి, వ్యాపారం చేయాలి, లేదా ఉద్యోగం మానేసి ఇంకో పని చేయాలి, అటువంటి ఆలోచనలు వచ్చినప్పుడు అసలు ముందుకు వెళ్ళకండి. ప్రత్యేకించి శరీరం కొంత ఇబ్బంది పడుతూనే ఉంటుంది. ఎప్పుడు కూడా నిద్ర పట్టకపోవడము, లేదా కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తూ ఉండడము, లేదా మీరు ఏదైనా ఒక ప్రణాళిక వేసుకుంటే అది సరిగా ముందుకు సాగకపోవడం లాంటివి సాధారణంగా వచ్చేటువంటి అంశాలే. వాటి గురించి ఆందోళన చెందవద్దు. ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండి ముందుకు వెళుతూ ఉండండి. భగవన్నామాన్ని పట్టుకోండి. ముఖ్యంగా కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ శనివారం నాడు ఆయన ఆలయంలో దీపారాధన చెయ్యండి, లేదా శివాలయంలో నంది దగ్గర దీపం పెట్టండి. తత్ఫలితంగా ఈ ఉపద్రవంతో కూడి ఉన్నటువంటి గ్రహగతుల నుండి బయటపడతారు. అంతేకాక ఈ వారంలో ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించినటువంటి ఇబ్బందులు కనబడడం లేదు. ప్రత్యేకించి ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము తెలుపు. స్వస్తి.